ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఆర్ ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినది కదా, నేనే లేకపోతే ఈ ఇట్లా విడిపోయారు అందరు. నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి. నిస్సహాయతతో తపన పడేవాడిని. అంటే ఈ సినిమా ఒక దర్శకుడు, ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలం, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుండా ఉంటే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది.